ప్రియమైన దేవుని ప్రజలారా, బైబిల్ గ్రంథము ఎన్నో సంగతులను నిరంతరము తనను అనుసరిస్తున్న వారికి నేర్పిస్తూ ఉంటుంది. బైబిల్ గ్రంథము ఎన్నెన్నో సంగతులను మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. బైబిల్ గ్రంథము ఎన్నో విషయాలను మనలను జ్ఞాపకం చేసుకోమని చెబుతూ ఉంటుంది. మన విషయాలను జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. సరదాగా కూర్చున్నప్పుడు, పని పాట లేనప్పుడు, ఎలా ఏముందండి ఖాళీగా ఉన్నాం అనుకోండి, ఫోటోలు ముందు వేసి కూర్చుంటాం. పెళ్లి ఫోటోలు కావచ్చు, చిన్నపిల్లల మన బిడ్డల చిన్నప్పటి ఫోటోలు కావచ్చు, బంధువుల ఫోటోలు కావచ్చు. ఆనాటి సందర్భాలన్నీ కూడా మనం జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఉంటాం. ఇకపోతే నలుగురు స్టూడెంట్స్ కూర్చున్నారనుకోండి, అంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత ఒక నలుగురు కలుసుకుంటే వాళ్ళ స్కూల్ నాటి పరిస్థితులు అనగా వాళ్ళు చదువుకుంటున్న రోజులను వాళ్ళు జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఉంటారు. అలాగే ఏదన్నా బిడ్డ చనిపోయిన రోజు వచ్చిందనుకోండి, బిడ్డో తల్లిదండ్రులు ఎవరో చనిపోయిన రోజు వస్తే వారిని జ్ఞాపకానికి తెచ్చుకుంటూ కన్నీరు విడుస్తూ ఉంటాం మనం. ఇలా మనుషులు అనేక సంఘటనలను, తమ బ్రతుకులో జరిగినటువంటి విశేషాలను, గడిచిపోయిన వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఇది సహజం. మెదడులో అనేక జ్ఞాపకాలు భద్రపరచబడి ఉంటాయి. మెదడు భూమి మీద ఉన్న అతిపెద్ద స్టోరేజ్ అని మనం చెప్పుకోవచ్చు. మానవ దేహంలో ఉన్నటువంటి మెదడు ఈ భూమి మీద కొన్ని వేల కంప్యూటర్లు దాచగలిగిన దానికన్నా ఎక్కువ డేటాను దాచుతుంది. అవే జ్ఞాపకాలు. కొన్ని జ్ఞాపకాలు మనకు బాధను మిగులుస్తాయి, కొన్ని జ్ఞాపకాలు మనకు సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి. బైబిల్ కూడా అనేక సంగతులను జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. వాటిని మనం చూడకపోయినా, అవి జరిగినప్పుడు మనం లేకపోయినా, వాటితో మనకు ప్రత్యక్ష సంబంధం లేకపోయినా, జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోమని చెబుతూ అప్పుడు ఏమి జరిగి ఉండి ఉంటుందో దాని వెనుక ఉన్నటువంటి కారణాలేమిటో ఆలోచించమంటూ ఉంటుంది. అదే బైబిల్ గ్రంథపు గొప్పదనము. బైబిల్ గ్రంథము నిరంతర ఆరాధన గురించి మాట్లాడదండి. నిరంతర కీర్తనల గురించి, స్తోత్రముల గురించి ప్రస్తావించదు. బైబిల్ గ్రంథము మనిషిని దేవుని వైపు నడిపించటానికి నిరంతరం మాట్లాడుతూనే ఉంటుంది. నిరంతరం ఎన్నో సంగతులను జ్ఞాపకం చేస్తూనే ఉంటుంది. యేసుక్రీస్తు గారు తాను ఈ భూమి మీద బ్రతికి సువార్తను ప్రకటిస్తున్న కాలంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మాట్లాడి అక్కడున్న వారితో మీరు ఒకసారి జ్ఞాపకానికి తెచ్చుకోండి అని అంటున్నారు. అదేమిటో, అది ఎక్కడున్నదో, ఎందుకు యేసుక్రీస్తు గారు ఆ సంఘటనను జ్ఞాపకానికి తెచ్చుకోండి అంటున్నారో ఈరోజు మనం కాసేపు ధ్యానించే ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయము 26వ వచనము. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగుతుంది. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవహు దినములలో ఏం జరిగింది? నోవహు ఓడలోనికి వెళ్లిన దినము వరకు జనులు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇయ్యబడుచు నుండిరి. అలా జరుగుతుండగా అంతలో జలప్రళయము వచ్చి వారిని అందరినీ నాశనము చేసెను. అలాగే లోతు దినములలో జరిగినట్టునూ జరుగును. నోవహు దినములు వేరు, లోతు దినములు వేరు. నోవహు తరువాత తరంలో నుండి వచ్చిన వాడు లోతు. అబ్రహాము సమకాలీనుడు, మనకు తెలుసు. లోతు దినాల్లో ఏం జరిగింది? జనులు తినుచు,
త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుచూ నుండిరి. ఇక్కడ నోవహు దినాల్లో కూడా తినటం, త్రాగటం, వ్యవసాయం, ఇల్లు కట్టుకోవడం, పెళ్ళిళ్ళు. లోతు దినాలు అప్పుడు కూడా ఏం జరిగిందట? జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటడం, ఇండ్లు కట్టడం. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్నిగంధకాలు కురిసి వారినందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినము ఉండును. ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకుని పోవుటకు దిగకూడదు. అలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు అని లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అన్నారు యేసుక్రీస్తు గారు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవడానికి లోతు భార్య ఏమన్నా మన పెదనాన్నగారి భార్య, లేకపోతే మన బంధువుల ఇంట్లో ఆవిడ, లేకపోతే మన చుట్టాల ఆవిడ, మన సమకాలీనురాలా? లోతు ఎప్పుడో అబ్రాహాము కాలం నాటివాడు లోతు. అంటే ఇంచుమించుగా యేసుక్రీస్తు కాలానికి 2000 ఏళ్ళు వేసుకోండి. ఇంచుమించు అంటున్నాను నేను. ఇప్పటికి ఇది ఒక 4,000 సంవత్సరాల క్రితపు వాడు లోతు. ఆయనతో పాటు బ్రతికిన ఆయన భార్య. అప్పటి స్త్రీని జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు ప్రభు. ఏమున్నది ఆమెలో జ్ఞాపకం చేసుకోవడానికి? ఆమెలో మంచి ఉన్నదా? ఆమెలో చెడు ఉన్నదా? ఏ విషయమై లోతు భార్యను ప్రస్తుత ప్రపంచ ప్రజలు జ్ఞాపకం చేసుకోవాలి? ఎప్పటి నుండి? క్రీస్తు ఈ మాట చెప్పినప్పటి నుండి తిరిగి ఆయన వచ్చే దినము వరకు, ప్రభువు దినము వరకు. అక్కడేమన్నాడు? 30వ వచనం, ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున మిద్దె మీద ఉండువాడు తన ఇంట ఉండు సామాగ్రిని తీసుకుని పోవుటకు దిగకూడదు. ఇక అలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు. లోతు భార్యను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అన్నట్టు. దీన్ని మనం ఆలోచించినప్పుడు లోతు భార్య దగ్గర జ్ఞాపకం చేసుకోవాల్సినవి ఏవి అసలు? ఆమె ఏ సంగతులను మనకు జ్ఞాపకం చేస్తున్నది? మనుష్య కుమారుని దినము అంటే ఎందుకో ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు జరగలేదు. రేపు జరుగుతుందన్న గ్యారంటీ లేదు. జరగవచ్చు, జరగకపోవచ్చు. అది జరగడానికి ఇంకా కొన్ని వేల ఏళ్లు పట్టవచ్చేమో. అది ఎప్పుడన్నా కావచ్చు. మరి మనుష్య కుమారుని రాకడ వరకు బ్రతికే మనుషులందరూ కూడా లోతు భార్యను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలా? అవును అంటున్నారు ఆయన. ఒక్క స్త్రీలే జ్ఞాపకం చేసుకోవాలా? పురుషులు కూడా జ్ఞాపకం చేసుకోవాలా? అక్కడ ఆయన స్త్రీలకు మాత్రమే చెబుతున్నట్టుగా లేదు కదా. స్త్రీలందరూ ఆమెను జ్ఞాపకం చేసుకోండి అని అనలేదు. తన మాటలు వింటున్న వారందరికీ చెబుతున్నాడు. ఈరోజు ఈ మాటలు చదువుతున్న వారికి అందరికీ కూడా ఆయన చెబుతున్నారు. ఆ స్త్రీని జ్ఞాపకం చేసుకోండి, లోతు గారి భార్యను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. దేవుని పిల్లలారా, లోతు గారి భార్య గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఒక్కసారి ఆమె బ్రతికిన దినముల దగ్గరకు వెళ్ళాలి. అసలు ఏం జరిగిందన్నది. అవి అబ్రహాము, లోతు బ్రతుకుతున్న దినాలు. అబ్రహాము గారి సహోదరుడైన లోతు, అబ్రహాము గారు వీరిరువురు కూడా ఇప్పుడున్నటువంటి ఇశ్రాయేలు దేశ ప్రాంతములకు చేరి నివసిస్తున్నటువంటి రోజులు. దేవుని పిలుపు మేరకు, దేవుని ఆజ్ఞ మేరకు అబ్రహాము తానున్న ప్రాంతాన్ని, తన తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టి తన భార్యను, తనకున్న ఆస్తి అంతటిని తీసుకుని కనాను దేశమునకు ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అయితే సహోదరుడిని అనగా అబ్రహామును లోతు కూడా అనుసరించాడు. లోతు భార్య, ఆయన కుటుంబం, ఆయనకున్న ఆస్తి అంతా కూడా బయలుదేరి దేవుడు సూచించిన మార్గమున వెళ్ళు నడుస్తున్నారు. ఈ క్రమంలో ఒకానొక ప్రాంతానికి చేరుకున్నప్పుడు వారి ఆస్తి చాలా విస్తారమైపోయింది. అనగా పశువుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది.
దాంతో నీటి కొరకు ఇబ్బందులు తలెత్తడం మొదలయ్యాయి. దాంతో అబ్రహాము గారి దాసులకు, లోతు గారి దాసులకు మధ్యలో గొడవలు జరిగిపోతున్నాయి. ఇలా అయితే లాభం లేదనుకున్న అబ్రహాము ఒక ప్రతిపాదనను లోతు గారి ముందు పెట్టారు. అదేమిటంటే, బాబు, మనిద్దరం కలిసి ఉండడం వల్ల సమస్యలు వస్తున్నాయి. నువ్వేం చేస్తావంటే, నీ కనుచూపు మేరలో నీకు నచ్చిన ప్రాంతం వైపు నువ్వు వెళ్ళిపోవు. సరిగ్గా దానికి ఎదురుగా ఉన్న ప్రాంతానికి, ఆపోజిట్ ప్రాంతానికి నేను వెళ్ళిపోతాను. ఓకే, మనిద్దరం బంధువులుగా ఆనందంగా బ్రతుకుదాం. కలిసి ఉంటే కలదు సుఖం, కానీ కలిసి ఉండడం వల్ల సమస్యలు వస్తున్నాయి కాబట్టి విడివిడిగా ఉండి హ్యాపీగా ఉందాము, సంతోషంగా ఉందాము అని చెప్పి అబ్రహాము లోతు దగ్గర ప్రస్తావించాడు. దానికి లోతు గారు కూడా సరే అని చెప్పి తన కంటికి కనిపించిన అందమైన ప్రదేశమును ఆయన ఎంచుకోవడాన్ని మనం గమనించవచ్చు. చూడండి ఒకసారి ఆదికాండంలో 13వ అధ్యాయం 5వ వచనం. అబ్రాముతో కూడా వెళ్లిన లోతుకును గొర్రెలు, గుడ్లు, గుడారములు ఉండిన గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజ్జీయులు ఆ దేశములో కాపురం ఉండిరి. కాబట్టి అబ్రహాము, మనము బంధువులు గనక నీకు నాకును, నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు, గొడవలు పడకూడదు. మనం ఈ దేశమంతయు నీదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్లిన ఎడల నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్లిన ఎడ నేను ఎడమ తట్టుకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటినీ చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోటవలెను, ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. అనగా పచ్చటి దేశం, నీటి సౌకర్యం ఉన్నటువంటి దేశం, నదీ పరివాహక జలాలు ఉన్నటువంటి దేశం, కాలువలు ఉన్నటువంటి దేశము. కాబట్టి ఏమంటున్నాడు? కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటినీ ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. అబ్రహాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములో కాపురముండి సొదొమ దగ్గర గుడారము వేసుకొనెను. ఇలా వీళ్ళిద్దరూ వేరువేరైపోయారు. ఇక్కడి నుంచే సమస్య మొదలైందండి. లోతు వెళ్లిన ప్రాంతం ఎటువంటిదో చెప్తున్నాడు చూడండి. 13వ వచనం. లోతు వెళ్లిన సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులనయుండిరి. సొదొమ మనుషులు దుష్టులు, యెహోవా దృష్టికి బహుపాపులు. చాలా ఘోరంగా, చాలా భయంకరంగా, చాలా అసహ్యంగా, చాలా దుర్మార్గంగా బ్రతుకుతున్నటువంటి ప్రాంతం అది. ప్రజలు బ్రతుకుతున్న ప్రాంతము అదే సొదొమ. గొమొర్రా కూడా ఇంచుమించు అటువంటి ప్రవర్తననే కలిగి ఉన్నటువంటి ఒక పట్టణము. ఓకే, వెరీ గుడ్. అయితే అక్కడ పరిస్థితులు బాగలేదు అనే విషయం దేవుని దృష్టికి వచ్చింది. దేవుని దృష్టికి కంప్లైంట్స్ వెళ్ళాయి. సొదొమ పరిస్థితి బాలేదు, గొమొర్రా పరిస్థితి బాలేదు, అక్కడ మనుషులు చాలా భయంకరంగా బ్రతుకుతున్నారు అని చెప్పి నీతిమంతులైన కొందరు దేవుని దగ్గర బాధపడ్డారు, దేవునికి ప్రార్థించారు. అలా ప్రార్థించిన వారిలో లోతు కూడా ఉన్నాడు, అబ్రాహాము కూడా ఉండవచ్చు. అంటే వారి చెడు ప్రవర్తనను బట్టి హృదయంలో నొచ్చుకున్న వాళ్ళు దేవునికి విన్నవించారన్నమాట. సో అసలు చూద్దాం పరిస్థితి ఎలా ఉన్నదో, ఆఖరిగా గమనిద్దామని చెప్పి దేవుడు తన దూతలను పంపించడం జరిగింది. ఈ విషయం అంతా మనకు తెలుసు. సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయబోతున్నాను అనే విషయాన్ని దేవుడు అబ్రహామునకు తెలియజేశాడు. అప్పుడు అబ్రహాము దేవుడిని శాంతపరిచే ప్రయత్నం చేస్తాడు. మనకు తెలుసు. ఎలా మీరు అంత పెద్ద పట్టణాన్ని పాడు చేసేస్తారు? ఏదో కొద్దిమంది చెడ్డవాళ్ళు ఉన్నంత మాత్రం చేత. ఒకవేళ అక్కడ 10 మంది మంచివాళ్ళు ఉంటే, లేకపోతే ఒక 50 మంది మంచివాళ్ళు ఉంటే, ఆ 50 మందిని బట్టి మీరు పట్టణాన్ని కాపాడాలి గాని ఆ పట్టణాన్ని అంతటినీ పాడు చేసేస్తారా అని అబ్రహాము దేవుడితో మాట్లాడినప్పుడు దేవుడు అంగీకరిస్తాడు. సరే అయితే నువ్వు అన్నట్టుగా ఒక 50 మంది ఉంటే కాపాడుతాను, ఉండరు.
పోనీ 45 మంది ఉంటే పోనీ కాపాడతారా? ఓకే, 45 మంది ఉన్నా కాపాడతాను. ఒకవేళ 45 మంది లేకుండా 40 మంది ఉంటే అప్పుడు మరి జాలి పడరా అంటే, ఓకే అబ్రహాము 40 మంది ఉన్నా కాపాడుతాను. అలా దిగుతూ వస్తాడు అబ్రహాము, క్రిందకు వస్తాడనమాట. పోనీ 10 మంది ఉంటే కాపాడతావు, సరే 10 మంది ఉంటే కాపాడుతానులే అనబోతాడు దేవుడు. కానీ 10 మంది కూడా ఉండరండి. చూడండి 18వ అధ్యాయం 31వ వచనం. అందుకతడు, ఇదిగో ప్రభువుతో మాటలాడ తెగించి తిని, ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఓకే, ఆ 20 మందిని బట్టి నాశనము చేయకుందుననగా అతడు అబ్రహాము ప్రభువు కోప పడని ఎడల నేను ఇంకొక మారే మాటలాడేదను, ఒకవేళ అక్కడ 10 మంది కనపడుదురేమో, 10 మంది నీతిమంతులు ఉంటారేమో అనినప్పుడు ఆయన ఓకే 10 మందిని చూపించు, ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా వదిలేస్తాను అన్నారు. కానీ అబ్రహాము 10 మందిని కూడా చూపించలేకపోయాడండి అక్కడ. అంటే ఒక మహాపట్టణంలో 10 మంది నీతిమంతులు కూడా లేరు అంటే అక్కడి పరిస్థితి ఎంత దుర్మార్గంగా, ఎంత భయానకంగా ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇలా జరుగుతున్నప్పుడు దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను భస్మీపటలం చేసేయడానికి నిర్ణయం తీసుకున్నాడు. ఆ పని జరిగించడానికి దేవదూతలను పంపించేశాడు. అయితే అబ్రాహామును బట్టి మరియు నీతిమంతుడైన లోతును బట్టి కూడా లోతును తప్పించాలి అని దేవుడు నిర్ణయించాడు. వారిని సంభవించబోతున్న పెను విపత్తు నుండి బయటకు రప్పించడానికి దేవుడు దేవదూతలను పంపించి అతడిని, అతడి భార్యను, అతడి బిడ్డలను వెలుపలికి తీసుకొచ్చేస్తాడు. చూడండి 19వ అధ్యాయము 15వ వచనం. తెల్లవారునప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. అతడు తడవు చేసెను, తాత్సారం చేస్తున్నాడు. జరగబోతున్న ప్రమాదపు తీవ్రత అబ్రాహాముకి అర్థమైంది కానీ లోతుకి అర్థం కాలేదండి. అర్థమైంది కదా మీకు? దాంతో అతడు ఏం జరుగుతుందిలే అనుకుంటున్నాడు. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలికి వచ్చి ఆ ఊరి బయట ఉంచి గబగబా లాక్కుంటూ తీసుకొచ్చి బయట పెట్టేశారట. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొచ్చిన తరువాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకుము, నీ వెనుక చూడకుము, ఈ మైదానంలో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా లోతంటున్నాడు, ప్రభువా అలా కాదండి, అలా కష్టం. ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది. నా ప్రాణము రక్షించడం వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను కనపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకుని పోలేను, ఎందుకంటే చాలా దూరంగా ఉన్నది. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది. నన్ను అక్కడికి తప్పించుకుని పోనేమో, అది చిన్నది కదా, నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన, సరే ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరును మాత్రం నేను నాశనం చేయను. ఈ విషయంలో నీ మనవి ఆలకించి తిని నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము. నీవక్కడ చేరు వరకు నేనేమీ చేయలేను నేను. అందుచేత ఆ ఊరికి సోయరు అనగా చిన్నది. చూసారు, అరబిక్ లో సఖీర్ అంటారు, చిన్నది అని అర్థం. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను, తెల్లవారింది. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణంలో నివసించు వారిని అందరినీ, నేల మొలకలను నాశనము చేసెను. అయితే వచ్చారు అమ్మగారు. అయితే లోతు భార్య, లూకా సువార్త 17వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు గారు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఆయన అన్నారు కదా, అన్నారు. వెరీ గుడ్. మనం లోతు భార్యను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆమె ఏ పరిస్థితుల్లో ఉన్నది? భయంకరమైన విపత్తు నుండి తప్పించుకుంటున్న స్థితిగతులలో ఉన్నది. ఆ క్షణాలు ప్రాణాపాయకరమైన క్షణాలు, అవి భయంకరమైన క్షణాలు. మృత్యువు
మృత్యువు ముంగిట నిలిచి ఉన్నటువంటి క్షణాలు, అడుగుల దూరంలో చావు నడుస్తున్నటువంటి క్షణాలు, అవన్నీ కూడా వేల సంఖ్యలో ఉన్నటువంటి ప్రజలను దహించి వేస్తున్న భయంకరమైనటువంటి క్షణాలు అవి. ఎందుకంత భయంకరమైన పరిస్థితి వచ్చింది? ఆ పట్టణపు పాపమును బట్టి వచ్చింది. ఆ ఊరి పాపాన్ని బట్టి ఆ ఘోరమైన శిక్ష వచ్చేసింది ఆ పట్టణం మీదకి. ఓకే, ఆ క్షణంలో దేవుడు చెప్పిన మాట ఏమిటి? మీరెవ్వరూ వెనుకకు తిరిగి చూడటానికి వీలు లేదు, ముందుగే చూడాలి అని చెప్పాడు ఆయన. సరే, దేవదూతలు వెళ్ళమన్న చోటికి వీళ్ళు వెళ్లిపోయారు, ఆ పట్టణానికి చేరువవుతున్నారని అనుకుందాం మనం. ఈలోగా లోతు భార్య ఏం చేసిందట? 26వ వచనం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. అంతేనా? ఇంకేం లేదు అక్కడ. ఒక్క లైనే ఉంది అక్కడ లోతు భార్య గురించి. ఇంత పెద్ద సంఘటనలో లోతు భార్య గురించి వ్రాయబడినది ఒకే ఒక వాక్యం, ఒక సెంటెన్స్. దానిని యేసుక్రీస్తు గారు జ్ఞాపకం చేసుకోమన్నారు. ఏం జ్ఞాపకం చేసుకుంటాం? వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది, ఫినిష్. అందులో జ్ఞాపకం చేసుకోవడానికి ఏముంది అసలు? దేవుని పిల్లలారా, ఇక్కడే అసలు విషయం ఉన్నదంట. యేసుక్రీస్తు గారే జ్ఞాపకం చేసుకోమని చెప్పారు అంటే అదెంతటి ప్రాముఖ్యమైనదై ఉంటుంది. ఆమె వెనుకకు తిరిగి చూడటం ఎంత కీలకమై ఉంటుంది. దానిని ప్రపంచంలో బ్రతుకుతున్న ప్రతి విశ్వాసీ జ్ఞాపకం చేసుకోవాలి అన్నారు అంటే అదెంత అవసరమైనదో మనం ఇక్కడ గుర్తించాల్సిన సందర్భం ఉన్నదన్నమాట. ఓకే, వెరీ గుడ్. లోతు భార్య వెనుక నుండి అతని మీదుగా ఆ పట్టణాన్ని చూసింది, వెనుకకు తిరిగి చూసింది. వెనకేముందని చూసింది? వెనుక కాలిపోతున్న పట్టణాన్ని చూసింది, నశించిపోతున్న మనుషులను చూసింది, హాహాకారాలను చూసింది, జరుగుతున్న విధ్వంసాన్ని చూసింది. వెనుకకు తిరిగి చూసింది, వెనుకకు తిరిగి చూసింది, వెనుకకు తిరిగి చూసింది. వెరీ గుడ్. మనం వెనుకకు తిరిగి ఎప్పుడు చూస్తామండి? మనం వెనుకకు తిరిగి ఎప్పుడు చూస్తాం? బాగా ఆలోచించండి. వెనుకకు తిరిగి ఎప్పుడు చూస్తాము? సందర్భాన్ని బట్టి ఆలోచించండి. ఎవరన్నా పిలిస్తే వెనక్కి తిరుగుతామండి, వెనక ఏదైనా పడిన శబ్దం వినిపిస్తే వెనక్కి తిరుగుతామండి. అటువంటి సమాధానాలు చెప్పకండి. ఒక విపత్కర పరిస్థితిలో మనం వెనుకకు తిరిగి చూసేది ఎప్పుడు? ఎవరినైనా విడిచిపెట్టి వెళ్లిపోతున్నప్పుడు. అంతే కదా? 2013లో నేను నా కొడుకుని ఇండియా పంపించేశానండి. ఎయిర్పోర్ట్లో సన్నివేశాన్ని మీకు చెబుతున్నాను నేను. వాడు వెళ్ళనని నా చెయ్యి పట్టుకుని వేలాడుతున్నాడు. అంటే సాగటం అంటారు చూసారా, సాగుతున్నాడు వాడు. చెక్ ఇన్ వరకు వచ్చేసాం, ఇమిగ్రేషన్ వరకు వచ్చేసింది. ఇక వాడు వెళ్ళిపోతున్నాడు, నాకు తెలుసు ఇంకెప్పటికీ చూడలేనని. వాడు పట్టుకుని నా చెయ్యి పట్టుకుని వేలాడుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డు చూసి లోపలికి కూడా పంపించాడు. సరే వెళ్ళండి అని, అంటే పిల్లాడు వదలట్లేదని. అక్కడ వరకు వెళ్ళాను. ఇక అక్కడి నుంచి వాళ్ళ అమ్మ ఎత్తుకుని వాడు లోపలికి తీసుకెళ్లిపోయింది. నేను దూరాన్ని నిలబడి చూస్తున్నాను. ఇమిగ్రేషన్లో ఉన్నారు వాళ్ళు. వాడు వెనక్కి తిరిగి వెనక్కి తిరిగి వెనక్కి తిరిగి చూస్తున్నాడు. వాళ్ళ అమ్మ ఎత్తుకుని ఉండగా వెనుకకు తిరిగి వెనుకకు తిరిగి చూస్తున్నాడు. నేను అలాగే చూస్తున్నాను. వెనుకకు తిరిగి చూస్తున్నాడు అంటే ఎవరినో వదిలి వెళ్ళిపోతున్నాను, డాడీని వదిలి వెళ్ళిపోతున్నాను, నాన్నను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను అని వాడికి అర్థమైంది. వాడు వెనక్కి తిరిగి చూస్తున్నాడు. మన బిడ్డలను విడిచిపెట్టి మనం కువైట్కి వస్తున్నాం. వాళ్ళు బస్సు దగ్గరికి వచ్చారు, ట్రైన్ దగ్గరికి వచ్చారు, కారు దగ్గరికి వచ్చారు. సరే అని చెప్పి టాటాలు చెప్పి బైబైల్ చెప్పి ముద్దులు పెట్టుకుని కన్నీరు విడిచి బలవంతంగా వాళ్ళ చేతిని విడిచిపెట్టి మనం ముందుకు మూవ్ అయిపోతాం. మూవ్ అయిన తర్వాత కూడా వెనుకకు తిరిగి చూస్తాం. వాళ్ళు కనుచూపు మేర నుండి తొలగిపోయేంత వరకు వెనుకకు తిరిగి చూస్తూనే ఉంటాం. ఎందుకంటే వాళ్ళు మనం అత్యధికంగా ప్రేమిస్తున్న వాళ్ళు, మనలను ప్రేమిస్తున్న వాళ్ళు,
మన రక్త సంబంధీకులు, మన తల్లిదండ్రులు కావచ్చు, మన బిడ్డలు కావచ్చు, ఎవరైనా సరే. రేపు మనం కువైట్ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయే రోజులు వచ్చాయనుకుందాం. విమానం ఎక్కిన తర్వాత విమానంలోంచి మనం ఇంతకాలం బ్రతికిన దేశాన్ని చూసుకుంటాం ఒకసారి అలా కిందకి. ఎందుకంటే ఈ దేశాన్ని మనం అమితంగా ఇష్టపడ్డాము, ప్రేమించాము. దేన్ని బట్టి అంటే ఇక్కడ మనకు లభిస్తున్న డబ్బును బట్టి. ఎప్పటికీ తిరిగి రాలేము అని మనకు తెలిసినప్పుడు మనం చాలా బాధతో వెనక్కి తిరిగి చూస్తుంటాము. దేవుని పిల్లలారా, దీని అంతటినీ మైండ్లో పెట్టుకోండి. లోతు భార్య భర్త మీద నుండి వెనుకకు తిరిగి దేవుడు వద్దని చెప్పినా చూసింది. ఏం చూసింది? దేనిని చూడాలనిపించింది? దేవుడు ఏది చూడొద్దు అని చెప్పాడో దాన్ని చూడ్డానికి ఆమె తాపత్రయపడింది. దేవుడు వెనకకు తిరిగి చూడకండి అన్నాడు. నువ్వు తప్పించుకుంటున్నావు, నువ్వు రక్షించబడుతున్నావు. రక్షించబడుతున్న నువ్వు వెనుక జరిగిన వాటి కొరకు పట్టించుకోకూడదు, వెనుక ఉన్న దాని కొరకు నువ్వు ఆలోచించకూడదుగా. కానీ లోతు భార్య వెనుకకు తిరిగి చూసింది. వెనక్కి తిరిగి చూడడానికి అక్కడ ఎవరున్నారు? నీ భర్త ఉన్నాడా? లేడు. నీ బిడ్డలున్నారా? లేరు. మరి ఇంకేముందని ఎవరున్నారని చూస్తున్నావు నువ్వు? వెనక్కి ఏముందని చూస్తున్నావు నువ్వు? అంటే నీ మనసుతో పెనవేసుకున్నదేదో వెనక ఉన్నదన్నమాట. దాన్ని విడిచి రాలేకపోయిందన్నమాట. దానిని విడిచిపెట్టడం ఇష్టం లేదన్నమాట. దాన్ని కోరుకుంటోందన్నమాట. దానిని ఇష్టపడుతోందన్నమాట. ఆ ఇష్టంలోంచి పుట్టుకొచ్చింది ఆమె చూపు. వెనుకకు తిరిగి చూసింది. అది చూపు కాదు దేవుని పిల్లలారా, తనకు ఇష్టమైనది దూరం అయిపోయిందనే బాధ. అంతేకాదు, అది చూపు కాదు. అది చూపు కాదండి. తనకు నచ్చినది ఇహ దక్కదు, ఒక్కసారి చూసుకుందాము అనేటటువంటి ఒక ఆశ, దురాశ. అంటే సొదొమలో ఉన్నది లోతు భార్యకు బాగా నచ్చింది, ఇష్టమైంది. అసలు సొదొమలో అంత మంచిది, అంత ఇష్టపడవలసింది ఏముంది? అసలు సొదొమ అంతా ఎటువంటి పట్టణం అని చూసాం మనం. ఒకసారి మరలా చూద్దాం. 13వ అధ్యాయము 13వ వచనం. సొదొమ మనుషులు దుష్టులు, యెహోవా దృష్టికి బహుపాపులై ఉండిరి. సొదొమ మనుషులు దుష్టులట. దుష్టులు ఏం చూస్తావు? వారి దుష్టత్వం నీకు నచ్చిందా? వారి చెడ్డ ప్రవర్తన నీకు ఇష్టమైందా? ఇంకా సొదొమ ఎటువంటిదని మనం చూసినప్పుడు 19వ అధ్యాయము 4వ వచనం. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుష్యులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతును పిలిచి, ఈ రాత్రిని యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎటువంటి వాళ్ళంటే హోమోసెక్సువల్స్, పురుషునితో పురుషుడు అవాచ్యమైనది జరిగించే మనస్తత్వం కలిగిన వాళ్ళు. అటువంటి భయంకరమైన వికృతమైన కార్యక్రమాలు సొదొమ పట్టణంలో జరిగాయి. అంతకు మించి అక్కడ చెప్పుకోదగిన మంచి అంటూ ఏం లేదండి. అంత దుష్టత్వము, అంత దుర్మార్గము, అంత కామ వికారము. ఓకేనా? అదే చెబుతాడు పేతురు రాసిన 2వ పత్రికలో. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన సొదొమ గొమొర్రా పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులగు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామవికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను.
ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. వారి ప్రవర్తనకు లోతు చాలా బాధపడిపోయాడండి. కానీ అటువైపు వచ్చేశాడు, తప్పదు, ఇక అక్కడ కాపురం ఉండాలి, ఆస్తిపాస్తులన్నీ అక్కడే ఉన్నాయి అని ఇక బలవంతంగా అక్కడ ఉంటున్నాడు అన్నమాట. అక్కడ పరిస్థితి ఏమీ లోతుగా నచ్చలేదండి. కానీ ఎవరికి నచ్చిందన్నమాట, లోతు భార్య అక్కడి పరిస్థితిని గమనించి దాని యందు ఆమె ఆనందించిందన్నమాట. అంటే ఆమె అక్కడ తప్పు చేసిందా, వారితో కలిసిపోయిందా, అదేమి లేదండి. ఎందుకంటే అతడు నీతిమంతుడు, తన కుటుంబాన్ని కంట్రోల్లో పెట్టినవాడు. అర్థమైంది కదా. కానీ లోతు భార్యలో ఆ పట్టణము పట్ల, ఆ పట్టణము మనుషుల పట్ల, వారి క్రియల పట్ల ఒక విధమైన ఆసక్తి అయితే ఉన్నది. ఆసక్తి అయితే ఉంది. ఆమె ఎటువంటి కార్యకలాపాల్లోనూ పాల్గొన్నట్టుగా మనకి ఎక్కడ రాయబడలేదు. అర్థమవుతుందా. కానీ వాటి పట్ల ఆసక్తి, వాటిని కనీసం వినడం పట్ల ఆసక్తి అయినా ఉన్నదన్నమాట ఆమెకు. చూసారా, చాలా మంది ఆడవాళ్లకు ఇటువంటివి మాట్లాడుకోవటం అంటే ఇష్టం అండి. ఎటువంటివి? మగవాళ్ళకు కూడా, ఆడవాళ్లకే కాదు మగవాళ్ళకు కూడా. ఎటువంటివి? ఇటువంటి కామ కార్యకలాపాల గురించి మాట్లాడుకోవటం. ఫలానా వాళ్ళతో తిరుగుతున్నారంట, ఫలానా వాళ్ళ మధ్యలో ఎఫ్ఐఆర్ ఉందంట, ఫలానా వాళ్ళతో కలిసి ఇలా బయటికి వెళ్ళారంట, ఫలానా వాళ్ళు నీకు తెలుసా ఇలా అంట అలా అంట, ఆమె ఇతనితో కూడానంట, అతనితో కూడానంట, వీడితో ఈమెతో కూడానంట అని చెప్పి ఇంకా రకరకాలుగా మాట్లాడేసుకుంటూ ఉంటారండి. కబుర్లు. వాటిని చెప్పుకోవటం అందు, అటువంటి వాటిని వినటం అందు ఆసక్తి, అటువంటి కార్యాల పట్ల ఇష్టము. అలానే అటువంటి పనులు వీళ్ళు ఏమైనా చేసేవారా అంటే చేయరు. మళ్ళీ అర్థమవుతుందా మీకు? తప్పుడు పనులు చేసేవాళ్ళు కాదు కొందరు, కానీ తప్పుడు మాటలు మాట్లాడుకోవడానికి, వినడానికి, వాటిని చూడటానికి ఆసక్తి చూపించేవారన్నమాట. అర్థమైంది? ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఆమె అసలు వెనుకకు ఎందుకు తిరిగి చూసింది అన్నది. అక్కడి క్రియలు ఆమెకు నచ్చాయి. కానీ చేయలేదు. అర్థమైందా? కానీ వాటి పట్ల ఆసక్తి ఉన్నది, వాటి పట్ల ఇష్టం ఉన్నది, వాటిని వినడం పట్ల కోరిక ఉన్నది. అవన్నీ శాశ్వతంగా దూరం అయిపోతున్నాయి అని ఆమె భావిస్తూ ఒక్కసారి వాటిని, ఆ మనుషులను, ఆ ప్రజలను, ఆ గొప్ప అందమైన అద్భుతమైన పట్టణాన్ని చూద్దాము అనే ఉద్దేశంతో వాటి మీద ఆశ తీరక ఆమె వెనక్కు తిరిగిందండి. వెనక్కు తిరిగి చూసింది. ఆశ తీరక మీకు ఎప్పుడు చెప్తుంటాను, పురుషుడు ఒక స్త్రీని, స్త్రీ ఒక పురుషుడిని శరీరపు ఇరువైపులా చూస్తారు. పురుషుడు ఒక స్త్రీని, ఒక స్త్రీ పురుషుడిని ముందు నుండి వెనుక నుండి కూడా చూడడానికి ఇష్టపడతారు. ఎందుకు? ఆశ తీరక మరల చూడడానికి ఇష్టపడతారు. ఎందుకు? ఆశ తీరక వెనక్కి తిరిగి చూస్తుంటారు. ఎందుకు? ఆశ తీరక. అదే చేసింది లోతు భార్య. వెనక్కి తిరిగి చూసిందండి. వెనక్కి తిరిగి చూడకూడదా? అంటే వేటిని విడిచిపెట్టేశామో లేక వేటిని ఆమె విడిచి వచ్చేసిందో వాటిపై ఇష్టాన్ని కలిగి ఉన్నది.
అలా ఉండకూడదు అన్నది దేవుని ఆలోచన. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి మరలా లూకాసు వార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు గారు మాట్లాడిన మాట దగ్గరికి వెళ్దాం. కత్తి తీసుకుని కడుపులో పొడి చేశాడు కదండి యేసుక్రీస్తు గారు, కదా, గుండెల్లో పొడి చేశాడు అంతే ఆయన. ప్రేమమయుడు, కరుణమయుడు అని మనం అనుకుంటూ ఉంటాం. ఒక్కొక్క మాటకు చూసారా, కత్తిని కడుపులో పొడిచి ఇలా లోపలికి వెళ్ళా తిప్పి బయటికి లాగితే పేగులను ఎలా వచ్చేస్తాయో అలా ఉంటాయండి యేసుక్రీస్తు గారి మాటలు. పేగులు బయటికి లాగేస్తాడు అంతే. ఏమంటున్నారు ఇక్కడ యేసుక్రీస్తు గారు చూడండి, 30వ వచనం చూద్దాం. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును అని. ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఎంట ఉండు తన సామాగ్రిని తీసుకుని పోవుటకు దిగకూడదు. నీకు వెనక ఏముందో దాని కొరకు నువ్విక ప్రాకులాడకూడదు. నువ్వు తప్పించుకునే రోజున, నువ్వు కాపాడబడే రోజున, నువ్వు రక్షింపబడిన దినమున, ఇహ అప్పటి నుండి నువ్వు సురక్షితమైన ప్రదేశానికి వెళ్లిపోయేంత వరకు కూడా నీ వెనుక జరిగిన దాని కొరకు, నీ వెనుక ఉన్న వాటి కొరకు, నీ వెనుక ఉన్న ఆస్తిపాస్తుల కొరకు, నువ్వు అనుభవించిన సుఖాల కొరకు, నీకున్నటువంటి సమస్తమైన వాటి కొరకు ఇహ నువ్వు వెనుకకు తిరగకూడదు. అది ఆయన చెప్తున్నది. అర్థమైంది కదా? రక్షింపబడ్డాం, బాప్తిస్మం తీసుకున్నాం. ఎక్కడి నుండి వచ్చి మనం బాప్తిస్మం తీసుకున్నాం? పాపం నుండి బయటకు వచ్చి మనం బాప్తిస్మం తీసుకున్నాం. బాప్తిస్మం తీసుకున్న తర్వాత అండి, మనం విడిచి వచ్చిన పాపము చాలా కమ్మగా అనిపిస్తుంటుంది. అంటే వెంటనే కాసమో కొంతకాలానికి, బాప్తిస్మం తీసుకుని బ్రతుకుతున్న కొంతకాలానికి దేవుడిలో ఉండాలి అనే ఉద్దేశంతో మనం విడిచిపెట్టేసిన పాప జీవితం ఉంది చూశారు, అది చాలా కమ్మగా అనిపిస్తూ ఉంటుంది మనకు. చెయ్యాలని ఉంది కానీ చేయలేకపోతున్నాం, చూడాలని ఉంది కానీ చూడలేకపోతున్నాం, మాట్లాడాలని ఉంది కానీ మాట్లాడలేకపోతున్నాం. అడ్డుపడిపోతుంది. ఏమిటి? వాక్యం, దేవుని మాట అడ్డుపడిపోతుంది. నిజంగా ఆ రోజులు ఇంకెందుకులేండి వాటన్నిటిని తలుచుకోవడం, మాట్లాడుకోవడం, వాటి దారి వేరు అని అనుకుంటూ ఉంటారు. గమనించారు? అనుకున్నారు ఎప్పుడైనా? సర్లే, ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్నాం కాబట్టి మనం వాటన్నిటిని చేయకూడదు, కానీ నిజంగా అసలు ఆ రోజులు వేర్లేండి అని అనిపించింది ఎప్పుడన్నా? అదన్నమాట. మనం ముందుకు వెళ్లటం కొరకు రక్షింపబడ్డాము, వెనుకకు వెళ్లటం కొరకు కాదు. ముందున్న వాటి కొరకు ఎగిరిపడాలి, విడిచిపెట్టేసిన వాటి కొరకు కాదు. అడుగులు ముందుకు పడాలి, వెనక ఉన్న వాటి వైపుకు కాదు. యేసుక్రీస్తు గారు వచ్చే రోజున అతి భయంకరమైన వధ దినము. నీ అడుగు అవతల పడిపోతుంది, ఇక అయిపోయింది, ఇంకా నువ్వు వెళ్ళిపోతున్నావు పరలోకానికి. అప్పుడు నువ్వు వెనక ఉన్న బట్టల గురించి ఆలోచించకూడదు, మిద్ది మీద ఉన్న సామానం గురించి ఆలోచించకూడదు, అలాగే నీ ఆస్తిపాస్తుల గురించి నువ్వు ఆలోచించకూడదు. ముందేముందో దాని కొరకు పరుగులు పెట్టాలి అన్నాడు. అంటే నువ్వు పూర్తిగా తప్పించుకోవాలి, పూర్తిగా అది పూర్తి అవ్వాలి నీ బ్రతుకులో అంటున్నాడు. అని తర్వాత ఏమంటున్నాడు? 30వ వచనంలోనే ఉన్నాం. అలాగే పొలములో ఉండువాడును ఇక తిరిగి ఇంటికి వెళ్ళి వస్తాను ఒకసారి అని అనకూడదు. అంటే నీకున్న ఆస్తి, నీకున్న ఇల్లు, నీకున్న బంధువులు, నీకున్న బిడ్డలు, నీకున్న సమస్తము, ఒకనాడు నువ్వు అనుభవించిన సుఖాలు, వీటన్నిటినీ కూడా నువ్వు రక్షింపబడిన తరువాత విడిచిపెట్టేయాలి. ఇంకా పూర్తిగా పరిపూర్ణమైన రక్షణలోనికి నువ్వు వెళ్ళిపోవాలి. ఓకే, తర్వాత ఏమంటున్నాడు? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఏం చెప్పన్నాడు? నువ్వు వెనక్కు రాకూడదు అని చెప్పిన తర్వాత, ఓకే, నువ్వు వెనక్కు తిరగకూడదు అని చెప్పిన తర్వాత, తిరగకూడదు కానీ తిరగాలనిపిస్తోంది ప్రభువా, తిరుగుతావా? తిరుగుతాను. ఒకసారి లోతు భార్య జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంతేనండి, ఇక్కడ తల తిరిగిపోయింది అంతే ఒక్కసారిగా.
వెనుక వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నావా? అయితే లోతు భార్య జ్ఞాపకం చేసుకో. వెనుకవి కావాలనుకుంటున్నావా? అయితే ఒకసారి లోతు భార్య జ్ఞాపకం చేసుకో. లోతు భార్య చేరవలసిన గమ్యస్థానానికి చేరక వెనుకున్న వాటిని ఆశించి అక్కడే నిలిచిపోయింది, అక్కడే ఆగిపోయింది. నువ్వు కూడా వెనుకకు తిరిగావా? నువ్వు కూడా అక్కడే ఆగిపోతావు, అక్కడే ఆగిపోతావు. అక్కడితో నీ భక్తి జీవితం స్తంభించిపోతుంది. అడుగు తీసి అడుగు పడలేదిక. ఎవరిది? లోతు భార్యది. ఎందుకు? వెనుకకు తిరిగి చూడడం వల్ల. ఆలోచించండి దేవుని పిల్లలారా. ఏమి జ్ఞాపకం చేసుకోవాలి లోతు భార్యలో అని మనం ఆలోచించినప్పుడు, ఇవిగో ఆమె తాను విడిచి వచ్చిన దాని మీద మక్కువ చూపించిందండి. మనం కూడా బాప్తిస్మం ద్వారా విడిచిన వాటి మీద మక్కువ చూపిస్తున్నావా? ముందుకు వెళ్ళిన తర్వాత వెనక ఉన్నవి ఇష్టమైనట్టుగా మనకు కనిపిస్తున్నావా? అవి బాగున్నాయి అని అనిపిస్తోందా? ఒకప్పుడు పెద్ద పట్టణంలో బ్రతికారు లోతు కుటుంబం అంతా. ఇప్పుడు ఒక చిన్న గ్రామానికి వెళ్లిపోతున్నారు. ఆస్తిపాస్తులన్నీ ఆ ఊళ్ళో ఉండిపోయినాయి, సరుకులన్నీ ఆ ఊళ్ళో ఉండిపోయినాయి, గిన్నెలన్నీ ఆ ఊళ్ళో ఉండిపోయినాయి. ప్లాస్టిక్ గిన్నెలు, స్టీల్ గిన్నెలు, ఆడవాళ్ళు వీటన్నింటిని దాచుకుంటారు కదండి. కప్పు మీద కప్పు, కప్పు మీద కప్పు, కప్పు మీద కప్పు అన్ని పెట్టుకుని చక్కగా సంవత్సరానికి ఒకసారి దింపి స్టీల్ బిందులు, ఇత్తడి బిందులు వీటన్నిటిని బాగా తోమి చింతపండేసి బాగా కడిగి మళ్ళీ పైన పెడుతుంటారు. వాడుకోరండి, వాడుకుంటే అరిగిపోతాయని. అవే ఆస్తి వాళ్ళకి. ఓకేనా? అవన్నీ ఉన్నాయేమో ఇంట్లో లోతుగారి భార్యకి. చెప్పలు, గిన్నెలు, చెంచాలు, కీసులు, ప్లాస్టిక్ కీసులు మడత పెట్టి దాయటం అంటే రేపు అన్న రోజున దేనికన్నా ఉపయోగపడుతుందని. మంచిదే, కాదనట్లేదు. కానీ మైండ్ దేని మీద ఉంది? వాటి మీద ఉంది తప్పించి మిగిలిన వాటి మీద లేదు. అలాగే లోతు భార్య ఆ ఊళ్ళో ఆమెకున్నటువంటి ఆస్తి మీద, గిన్నెల మీద, వస్తువుల మీద, మిగిలిన వాటి మీద, అక్కడ జరుగుతున్న కార్యకలాపాల మీద ఉన్నదే. అందుకు ఏంటో చిన్న గ్రామంలోకి వెళుతున్నాం, పెద్ద పట్టణాన్ని వదిలేశాము. అక్కడ మనుషులు మంచి చలాకీ అయిన వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు. ఇటువంటి ఆలోచనలతో అరే విడిచిపెట్టేశామే, అదే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో వెనక్కి తిరిగి చూసిందన్నమాట. వెనక్కి తిరిగి చూసింది. దేవుని పిల్లలారా, భక్తి జీవితంలోనికి మనం ఒక్కసారి ప్రవేశించిన తర్వాత వెనక ఉన్న వాటిని విడిచిపెట్టి ముందున్న వాటినే చూస్తూ 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 వెళ్ళాలి. మనం ఏంటంటే బాప్తిస్మం తీసుకోవడం కొరకు మన పాపాలన్నీ వదిలేశాం. కానీ కొంతకాలానికి బాప్తిస్మం తీసుకున్నప్పటికీ కూడా గతంలో చేసిన పాపాలు మనల్ని ఆహ్వానిస్తూ ఉంటాయి, మనల్ని రమ్మంటుంటాయి. ఈ హృదయం వాటి దగ్గరికి ఎడుతుంది, శరీరాన్ని కూడా తీసుకెళ్ళమంటది. ఈ కళ్ళు వాటిని చూడమంటాయి. ఈ శరీరం అటువంటి వాటిని కోరుకుంటుంది. ఆ తప్పు చేయలేకపోయినప్పటికీ కూడా దాన్ని కనీసం ఊహల్లోనైనా అనుభవించు అని అంటుంది ఈ హృదయం. చూసారా? అంటే మనం అడుగులు ముందుకు వేయకుండా దేన్ని విడిచామో దానినే ఇష్టపడుతున్నామన్నమాట. అలా అయితే లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. వదిలిన పాపాన్ని ఇష్టపడుతున్నావా? లోతు భార్యని జ్ఞాపకం చేసుకోవాలి. వద్దనుకున్న జీవితాన్ని ఇష్టపడుతున్నావా? లోతు భార్యని జ్ఞాపకం చేసుకోవాలి. గత పరిచయాలను ఇష్టపడుతున్నావా? లోతు భార్యని జ్ఞాపకం చేసుకోవాలి. గత స్త్రీలను, గత పురుషులను ఇష్టపడుతున్నావా? లోతు భార్యని జ్ఞాపకం చేసుకోవాలి. గతంలో సంపాదించిన ఆస్తిపాస్తులను ఇష్టపడుతున్నావా? లోతు భార్యని జ్ఞాపకం చేసుకోవాలి. చూసారా ఎలా ఉందో? లోతు భార్య ఒక్క మాట మాట్లాడకుండా ఎంత నేర్పిస్తోంది చూడండి. అసలు ఒక్క మాట లేదు, బోధ లేదు, నోరు తెరిచి వాక్యం చెప్పలేదు, ఏమీ చేయలేదండి. జస్ట్ వెనకకు తిరిగి వాళ్ళ ఆయన మించి అలా చూసింది అంతే. ఎంత అర్థము, ఎంత భావము, ఎంత తాత్పర్యము, ఎంత విషయము ఉన్నదో చూడండి దాని వెనుక, ఆ చూపు వెనుక.
ఎప్పుడు జరిగిన సంఘటనను యేసుక్రీస్తు గారు లేవనెత్తి ఏ పాయింట్ మాట్లాడారు చూడండి. ఆయన కూడా ఏ పాయింట్ మాట్లాడారు ఆయన కూడా ఏ పాయింట్? వెనుకకు తిరిగి చూసి ఏమైపోయిందన్న పాయింట్ని ఆయన మాట్లాడారు. అంటే ఒక్కసారి మనం రక్షింపబడితే ఇక వెనక ఉన్న వాటి వైపుకు వెళ్ళకూడదు అన్నది దేవుని ఆలోచన అన్నమాట. ఒకసారి చూద్దాం మనం పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొందురు. ఎవరటి వెళ్ళు? ఎవరో కాదు, మనమే. ఒకనాటి సుఖానుభవం అంటే బాప్తిస్మం తీసుకోకముందు పొందిన సుఖం ఉంది చూశారు. అబ్బా, ఏమైనా ఆ రోజులే బాగుండేయండి. బాప్తిస్మం తీసుకున్నాం కానీ ఏమి చాలా వాటికి దూరం అయిపోవాల్సి వచ్చింది. చాలా వదిలేసుకోవాల్సి వస్తుంది. ఏంటో అన్నీ ఉండి కూడా ఏమి లేనట్టు బతకాల్సి వస్తుందండి. ఈ బతికేంటో అర్థం కావట్లేదు అంటుంటారు ఒక్కొక్కసారి. ఇటువంటి ఆలోచనలు వచ్చేస్తుంటాయి ఒక్కొక్కసారి. ఏం తక్కువ, మనకేం లేదు, ఎంత ఉండి కూడా ఏమీ సంతోషం లేకుండా, ఏమీ ఆనందం లేకుండా, ఏ సుఖం లేకుండా ఇలా బ్రతకాల్సి వస్తుంది ఏంటో. నిజంగా ఆ రోజులే బాగున్నాయండి. ఎంత కరెక్ట్గా చెప్పాడండి. మానవ మనస్తత్వాన్ని కళ్లకు కట్టినట్టు వివరించాడు చూసారా. ఒక్క చిన్న లైన్లో ఏమన్నాడు? ఒకనాటి సుఖానుభవమే సంతోషం, ఆ రోజులే బాగున్నాయి అని ఎంచుకుంటారు. ఇదండి మానవ నైజం. అది ఆ స్థితి. ఏ స్థితి? ఒకనాటి సుఖానుభవం సంతోషం అనే స్థితి లోతు భార్యలో మనకు కనపడుతోంది. అంటే ఆ పట్టణంలో ఆమె ఆనందించిన విధానం అన్నమాట. ఆ విశాలమైన పట్టణము, ఆ పచ్చటి మైదానాలు. అందుకే దానిని వదులుకోలేక ఆశతో వెనుకకు తిరిగి చూసినానుగా దానిని జ్ఞాపకం చేసుకున్నది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనము. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని, అంటే నీ ముందున్నాయి, పైనున్నాయని నీ ముందున్న నీ వెనకలేవు, పైనున్న వాటినే వెతకండి, జరిగిపోయిన వాటిని వెతకండి. అక్కడ ఎవరున్నారో తెలుసు? అక్కడ క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోకండి. ఎందుకంటే మీరు మృతి పొందిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కాబట్టి దాచబడి ఉన్న ఆ జీవం కొరకు మీరు పరిగెత్తండి. వెనుకున్న వాటిని తలుచుకునే వాటి యందు సంతోషం ఏమిటి? ఎంత చక్కగా మనకు చెబుతున్నాడు చూసారా దేవుడు. నేను ఉన్నాను దీంట్లో, మనం అందరం ఉన్నాం ఇటువంటి ఆలోచనలో. ఎవరు ఉంటే వాళ్ళందరికీ ఇది వర్తించి తీరుతుంది. ఎందుకంటే లోకము ఒకనాటి సుఖాన్నే సంతోషముగా నీ ముందు పెడుతుంది. దేవుని పనులు ఎందు సంతోషం లేదు, దేవుని వాక్కులు ఎందు సంతోషం లేదు, భక్తిగా బ్రతకటంలో ఏముంది, అన్నిటినీ వదులుకుని జీవించడంలో ఏముంది, అందరిలాగా బ్రతకకుండా ఒంటరిగా బ్రతికే బ్రతుకులు ఏముంది అని మనచే అనిపిస్తుంది. ఈ శరీరము, ఈ హృదయము, ఈ లోకము, ఇదంతా కూడా ఏమన్నాడు? ఒకనాటి సుఖానుభవమే సంతోషం అని అనిపించేస్తుంది అన్నమాట. కాబట్టి ఏమంటున్నాడు ఆయన? పైనున్న వాటి మీదే మీ దృష్టి పెట్టండి. అక్కడ క్రీస్తున్నారు, క్రీస్తు వైపు చూడండి. భూ సంబంధమైన వాటి మీద, అనగా ఈ లోక సుఖాల మీద, ఈ లోక ఆస్తుల మీద, ఈ లోక సంబంధమైన సమస్తమైన వాటి మీద మీ మనసు పెట్టుకోకండి అంటున్నాడు ఆయన. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:13 చూద్దాం. 3వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి మాత్రం చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి అని అన్న చోట లక్ష్య పెట్టక అనంద చూడండి. ఒకటిని అంక వేసి కింద లక్ష్య పెట్టక కనిపించిందా? వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. వెనక ఉన్నవి మరచి, గతంలో నువ్వు అనుభవించిన సుఖాలు, గతంలో నువ్వు సంపాదించిన డబ్బు, గతంలో నీకున్నటువంటి ఆస్తిపాస్తులు, గతంలో నీకున్నటువంటి పరిచయాలు, గతంలో నువ్వు తాగిన తాగుడు, గతంలో నువ్వు మాట్లాడిన మాటలు,
గతంలో నువ్వు నీ శరీరాన్ని సుఖపెట్టిన ఆ తీరు, వాటిని ఇక విడిచిపెట్టేసేయి, వాటిని మర్చిపో అంటున్నాడు. మనం ఏం చేస్తుంటాం? వాటిని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాం పదే 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 పదే. నిజంగా ఆ రోజులండి, అప్పట్లోనండి, నిజంగా ఆ మాటలు, నిజంగా ఆ చేష్టలు, నిజంగా ఆ చూపులు, నిజంగా ఆ సుఖం అని మనం తలుచుకుంటూ ఉంటాం. ఏముందలేండి, ఇంకంతా అయిపోయింది, ఇంకంతా అయిపోయింది అంటే జరగడానికి ఘోరం ఏదో మన విషయంలో జరిగిపోయినట్టు, దేవుళ్ళలోకి వచ్చి పొరపాటు చేసేసినట్టు, అనవసరంగా వచ్చి వాటన్నిటికీ దూరం అయిపోయినట్టు, పెద్ద తప్పు చేసినట్టుగా ఫీల్ అయిపోతుంటాం మనం. కానీ అలా కాకుండా ఏమంటున్నాడు? వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకు మనము పరుగు పెట్టాలి. ఇవన్నీ చాలా కష్టమైన, చాలా సంక్లిష్టమైన విషయాలండి మన బ్రతుకు కాలంలో. క్రైస్తవ జీవితం అంటే చాలా తేలిక అనుకుంటున్నారు. కాదండి, ప్రపంచంలో క్రైస్తవ్యం అంతటి కష్టతరమైన జీవన విధానం మరొకటి లేదండి. చాలా జీవన విధానాలు ఉన్నాయి ప్రపంచంలో, దానికి దేవునితో సంబంధం లేదు. కొంతమంది దేవుడిని నమ్మకుండానే మంచిగా బ్రతుకుతూ ఉంటారు, కొంతమంది ఎవరికి నచ్చిన దేవుడిని వాళ్ళని పెట్టుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. కానీ క్రైస్తవ్యము దేవుడు ఏర్పరిచిన జీవన విధానము, మోక్షమునకు మార్గము. ఓకే, ఈ మోక్షానికి వెళ్లే క్రమంలో దేవుడు సూచించిన ఈ ధర్మము, ఈ జీవన విధానము బహు కష్టతరమైనదండి, బహు సంక్లిష్టమైనది. ప్రతి క్షణము, ప్రతి నిమిషం కాదు, ప్రతి క్షణము జాగ్రత్తగా ఉండవలసినది. నీ హృదయం నిన్ను వెనుకకు త్రిప్పుతుంది. లోతు భార్య హృదయం ఆమెను వెనక్కి తిప్పింది. నీ కన్ను నిన్ను వెనక్కి తిప్పుతుంది. లోతు భార్య కన్ను ఆమెను వెనక్కి తిప్పింది. నీ శరీరం, నీ టోటల్ బాడీ నిన్ను వెనక్కి తిప్పుతుంది. లోతు భార్య శరీరం ఆమెను వెనకకు తిప్పింది. ఒక్కసారి మనం క్రీస్తు కొరకు నిలబడిన తరువాత, అనగా పాపాలను విడిచిపెట్టి మనం బాప్తిస్మం తీసుకున్న తరువాత ఇహ ఎప్పటికీ వెనుతిరిగి చూడకూడదు. 2వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. సైనికుడెవడను యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్టవలెనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మరియు జటి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటం దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములో పాలు పుచ్చుకొనవలసిన వాడు. లూకాసు 9వ అధ్యాయం 62వ వచనం. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడునూ దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. నాగటి మీద చెయ్యి పెట్టి, ఒక్కసారి నువ్వు దేవునితో చెయ్యి కలిపిన తర్వాత, దేవునితో మనం కలిసి నడుద్దాం అని నిర్ణయించుకున్న తర్వాత వెనుక వాటి వైపు కనుక చూస్తే వాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని చెప్పేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఎంత జ్ఞానం ఉందండి వెనకకు తిరిగి చూడడంలో. ఏమండి, చూడడం వల్ల ఎంత నష్టం జరిగింది, మనం కూడా చూస్తే మనమేమైపోతాం అన్నది ఈ సందర్భం మనకు నేర్పిస్తోంది. మనందరి జీవితాలు ఎలా ఉన్నాయని మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే ప్రతిరోజు వెనక్కి తిరిగి చూడటమే. లోతు భార్య ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. మన బ్రతుకులు ప్రతిరోజు వెనక్కి తిరగటమే, ప్రతి క్షణం వెనక్కి తిరిగేయటమే. నాగల మీద చెయ్యి ఎప్పుడో వేసాం, మళ్ళీని ఎప్పుడో చెయ్యి వేసాం, కానీ ప్రతి క్షణము ప్రతి దానికి తిరిగేయటమే వెనక్కి. దేవుని రాజ్యమునకు మనం పాత్రులమా కాదా? దేవుని పిల్లలారా ఆలోచించండి. వద్దు, ఇకనైనా వెనక్కి తిరగడం ఆపుదాం. ఇకనైనా సరే వెనుక ఉన్న వాటి మీద ఇష్టాలు పెంచుకోవద్దు. ఆస్తిపాస్తుల మీద, డబ్బుల మీద, లేకపోతే బంధాల మీద,
లేకపోతే విడిచిపెట్టిన సంతోషాల మీద, సుఖాల మీద మనం ఇష్టాలను పెంచుకోక, లోకం మీద ఇష్టాన్ని పెంచుకోకుండా దేవుడు ముందున్నాడు కాబట్టి ఆయనను చేరుకోవడానికి మనం అడుగులు వేస్తూ, పరుగులు పెడుతూ వెళ్ళిపోదాము. ఇది లోతు భార్య మనకు నేర్పిస్తున్న పాఠము. మనం లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నందుకు దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠము. అందుకే ప్రతి తరంలోని ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో నిరంతరము లోతు భార్యను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆమె వెనక్కి తిరిగి చూసింది, ముందుకు వెళ్లకుండా ఆగిపోయింది. ఆమె వెనుకకు తిరిగి చూసింది, ముందునకు అడుగు వేయలేకపోయింది. మనం కూడా దేవుని దగ్గరకు వచ్చిన తరువాత వెనుకకు తిరిగి చూస్తే ముందున్న దేవుణ్ణి మనం అందుకోలేము. వెనుకకు తిరిగిన చోటే మనం నిలిచిపోతాము. కాబట్టి మనం ఇహ మీదటైనా వెనుకకు తిరుగక ముందుకు వెళ్లి దేవుని అందుకునే ప్రయత్నం చేద్దాము. ఓకే, వెరీ గుడ్. ఇది లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవలసిన విధానము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు కన్న తండ్రి, మీ బిడ్డలైన మమ్మను ప్రేమించి మా బ్రతుకును మా కళ్ల ముందు పెట్టినందుకు మీకు ధన్యవాదాలు. నాయనా, మేము పేరుకు బాప్తిస్మం తీసుకున్నాం నాయన. బ్రతుకు మాత్రం పాతదే. ప్రతి దినము, ప్రతి క్షణము వెనుకకు తిరిగి చూడడమే. మీదుట ఈ తప్పును, ఈ పాపాన్ని నిస్సిగ్గుగా ఒప్పుకుంటున్నాం తండ్రి. మమ్మను క్షమించమని వేడుకుంటున్నాం. ఆ బ్రతుకులను మన్నించండి. ముందుకు చూస్తూ, మీ వైపు చూస్తూ ముందుకు కొనసాగి మీ చెంతకు చేరుకొనుటకు మాకు అవకాశం ఇవ్వండి నాయన. మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ క్రీస్తు రక్తాన్ని బట్టి క్షమించి బలపరచమని కోరుకుంటున్నాం. లైవ్కి వచ్చిన మీ బిడ్డలందరూ సత్యాన్ని విన్నారు. విన్న వాక్కులు విడిచిపెట్టి వెనుకకు మరలక ముందున్న మీ రాజ్యం వైపునకు వెళ్లిపోవుటకు మీ బిడ్డలందరినీ బలపరచండి, తగిన శక్తినివ్వండి. మరి కాసేపట్లో జరగనున్న సంఘ సమావేశం కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. సహాయపడండి. సత్యవాక్యమును మీ బిడ్డలకు ఈ రోజు నేర్పించండి. మీ బిడ్డలు కష్టపడి వంటలు చేస్తూ ఉండగా, ట్రాన్స్పోర్ట్లు జరిగిస్తూ ఉండగా నాయన, మీ పిల్లలందరి చుట్టూ మీ కాపుదల ఉంచమని వేడుకుంటూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. తిరిగి రేపు మనం కలుసుకుందాం. సెలవు. నమస్కారం.